ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. యోహాను రాసినటువంటి సువార్త, ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయము 33వ వచనము. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తోంది. శ్రమల్లో మనకు విజయం అనుగ్రహించాలని దేవుడు మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. శ్రమలో ఎవరు కూడా బలహీనపరచబడకూడదని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. లోకంలో మీకు శ్రమ కలిగి దైనంగా కూడా ధైర్యం తెచ్చుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈనాడు మనం ఏదో ఒక విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఎన్నో శ్రమలు మనల్ని బాధపడుతూ ఉంటాయి. మన భవిష్యత్తుని అంధకారంగా అయిపోతుందేమోననే పరిస్థితులు కలిగి మనం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంటాం. మనకు గొప్ప ఆనందము మరియు మన యొక్క అవసరతలను దేవుడు తీర్చి మనలను ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిరుత్సాహపడద్దని, జీవితంలో దేవుని వైపు ఎదురు చూసి ఆయన వాక్యం మందు నమ్మిక ఇచ్చినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. మన ప్రతి భారమును కూడా దేవుని వైపు మోపినప్పుడు ఆయన మన ఆదుకుంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి శ్రమలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుని వాక్యం ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకోమంటుంది. శ్రమలో కృంగిపోవద్దని దేవుడు మనకు సహాయం చేస్తాడని ముందుగానే చెప్తున్నాడు. కాబట్టి మాటలు బట్టి బలపరచబడి ముందుకు వెళ్దాం. కొద్ది మాట దేవుడు మనం భరించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ నామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత ప్రభువా, ప్రార్థన చేసే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నైనా శ్రమలో మీరు ధైర్యం తెచ్చుకోవాలి. శ్రమలు కలుగుతాయి మీకు లోకంలో ఉన్నప్పుడు అని వాక్యం ద్వారా సెలవిచ్చారు. కొన్నిసార్లు శ్రమలు మనల్ని కృంగజేయడము, బలహీనపరచడము, ప్రభువానైనా ఎంతగానో నిరుత్సాహ స్థితిలోకి తీసుకువెళ్తున్నప్పుడు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభు, శ్రమల్లో మేము అధైర్యపరచబడి బలహీనం కాకుండా, సాతానికి మేము చోటు ఇవ్వకుండా సహాయం దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఈ లోకంను జయించగల విజయమును, విశ్వాసమును మాకు దయచేయండి. లోకంలో మేము బలహీనులు కాకుండా బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అయా, ఈ వాక్యం నుంచి ఎవరైతే శ్రమను అనుభవిస్తూ ఉన్నారో, ధైర్యాన్ని కోల్పోతున్నారో, వారికి ధైర్యమును, శ్రమలో భారము దయచేయమని కోరుకుంటున్నాం. ఈ దినము ప్రభువానైనా వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డల గురించి, ప్రభువానైనా పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల గురించి, నైనా ఉద్యోగాలు, స్కూళ్ళకి, కాలేజీలకి, ప్రభా వారి వారి పనుల నిమిత్తం వెళుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని, ఈ మాటలు ఎవరైతే ప్రభా దీని ద్వారా వింటున్నారో, ప్రార్థనకి ఏకీభవిస్తున్నారు, వారి అవస్థలన్నీ తీర్చి ఈ దినము ప్రతి ఒక్క గృహాన్ని ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యాన్ని ఇచ్చి శ్రమలో బలపరిచి వారిని నడిపించమని, సమస్త మహిమకంతా ప్రభావం పొందుకుని ఈ దినమంతా కూడా మీ కృపలో మమ్మలను, మా కుటుంబాలను నడిపించమని ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.